జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మీలకి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు శనివారము దేవి నవరాత్రుల్లో గుడిలోకి వెళ్ళానండి. వెంకటేశ్వర గుడికి ఈవినింగ్ వెళ్ళాను. అలా వెంకటబాబు చూడండి ఎంత బాగున్నారా స్వామి, కళకళ్ళు ఆడిపోతున్నారు. ఆయన ఎక్కడున్నా బాగుంటారు, కళకళ్ళు ఆడతారు. ఏ మూలన్నా గుడి బాగుంటుంది. అదే పద్మావతి దేవి ఆవిడ. ఫస్ట్ భయపడ్డాను, తీసుకొని ఇస్తారో తీసుకొని ఇవ్వాలని వీడియో తీసుకొని ఇచ్చారండి, ఏమనలేదు. ఇక గోవిందరాజ స్వామి ఇది కొత్తగా పెట్టినట్టున్నారండి ఈ మధ్యకాలంలో. ఫస్ట్ ఉండేది కదా అప్పుడు. ఇక్కడ వెళ్ళి లైన్లో వెళ్ళి అక్కడ పక్కన బొట్టు కుంకుమ ఉంటుంది, కుంకుమ పెట్టుకుని అలా గోవిందరాజ స్వామి దర్శనం చేసుకుని ఆయన అక్షంతలు వేస్తున్నారు, హారతి ఇస్తున్నారు. కొట్టిన కొబ్బరికాయ అక్కడ పెడితే నైవేద్యం పెడుతున్నారు. అక్కడేమో పెట్టి మాకు ఒక చెప్పి ఇచ్చేస్తున్నారు. ఆ లోపలికి వెళ్ళి ఆ పక్కనే పద్మావతి దేవి ఉంది ఆ పక్కన వరకు ఆ దర్శనం పెట్టుకుని దండం పెట్టుకుని అట్లా దాని పక్కన గుడి పద్మావతి దేవి. బయట ఇది బయట సైడ్ అవుట్ సైడ్ అనమాట. బాగా డెకరేషన్స్ డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయండి, బాగా చేస్తున్నారు. మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తానండి నేను, అందుకే అలా చూపిస్తున్నాను. పిల్లలు చూడండి చక్కగా దీపాలు వెలిగిస్తున్నారు, పువ్వులు పెడుతున్నారు. అలా చాలా మనం అలవాటు చేస్తే మన కల్చర్ వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదండి. అలా లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. నాకు కొత్తగా ఉన్నాయి, ఉద్యోగాలు రాలే కదా, బయట నుంచి వచ్చి ఊరి నుంచి వచ్చింది కదా, ఫస్ట్ టైం వచ్చాను గుడికి. కుంకుమ పూజ చేసుకోవడానికి టేబుల్స్ మీద కుంకుమ ప్లేట్లు, కిందన కూర్చోవడానికి చిన్న చిన్న ప్లాస్టిక్ స్టూళ్ళు ఏర్పాటు చేశారు. కుంకుమ పూజ టైం అవ్వలేదు, ఇంకా జనాలు ఇప్పుడు ఒక్కళ్ళు వస్తున్నారు. నేను చూస్తున్నాను అనమాట. లేదా 4 టేబుల్స్ ఏర్పాటు చేశారండి. తులాభారానికి మధ్యలో పెట్టారు, అమ్మవారిని పెట్టారు. పూజ చేసిన కుంకుమ అంతా అక్కడ రాసిపోస్తున్నారు. బాగా సేవలు బాగా చేస్తున్నట్టున్నారండి ఇక్కడ. అందరు చేసుకోవడానికి అందరికీ వీలుగా ఉంది. కోలాటాలు కూడా ఆడతారు, ప్రాక్టీస్ చేస్తారు. తిరుపతి సేవలకు కూడా వెళ్తారండి ఇక్కడ నుంచి, జనాలు పంపిస్తారట. బాగా జరుగుతున్నాయి. ఎలా రోజు రోజుకి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఒకసారి వచ్చిన కంటే రెండోసారి కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ తెలుస్తుంది నాకు. బయట నుంచి వచ్చాం కదా, బాగా అర్థమవుతుంది అన్నమాట చేస్తున్నారని. బాగుందండి గుడి, చాలా ప్రశాంతంగా ఉంది. తిరుపతిలో ఎలా ఉంది అలాగే చేస్తున్నారు ఇక్కడ కూడాను. ఇక బయటకి గాలిగోపురం కట్టారు, బయటకు వెళ్ళడానికి. ఎదురుకుండేది కాదు, కుంకుమ పూజ చేసిన కుంకుమ రాసి పోసారు. దేవుని సైడ్ నుంచి తీసిన ఫోటో వీడియో. అమ్మవారు కూడా బాగా కళగా ఉందండి, పెట్టిన విగ్రహం బాగుంది. జనాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు అన్నమాట, సాయంకాలం ఈవినింగ్. నేను ఉదయం రాలేదండి, జనం ఎక్కువ ఉంటారు కదా, ఇంట్లో పూజ కూడా అవ్వాలని ఉదయం రాలేదు. కానీ ఈవినింగ్ ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చామన్నమాట. దూరం నుంచి చూస్తే కూడా గోదాదేవి, ఆ పక్కన రాముల వారు, ఆంజనేయ స్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆళ్వార్లు అన్నీ పెట్టారండి అక్కడ. ఇది కూడా కొత్తగానే పెట్టారండి రాముల వారి విగ్రహం. అప్పుడు అది ఉండేది కదా. పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామి, గోదాదేవి అవే ఉండేవండి. ఈ గుడికి బ్యాక్ సైడ్ విశ్వక్సేనుడు ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి. గోదాదేవి ఆవిడ కూడా కళగా ఉంటారు, శ్రీదేవి అవతారం కదా ఆవిడ కూడా. అలా చూసుకుంటూ బయటికి